హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. మీరు నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మానియా. ఆల్మోస్ట్ ఆషాఢం అయిపోతుందండి. ఇంక శ్రావణం స్టార్ట్ అవుతుంది కదా కొన్ని రోజుల్లో. సో ఇంకా అందరూ హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసే ఉంటారు. నాకు తెలిసి ఇంకా ముందే స్టార్ట్ చేసేసే ఉంటారు. చాలామంది అయిపోయి కూడా ఉంటాయి. సో నేను కూడా హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని ప్రిపేర్ అయ్యానండి. బేసిక్గా మనం రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అంత డస్ట్ అని ఏమనిపించదు అండ్ ఉండదు కూడా. ఇంకా అలా చేసుకుంటూ పైపైన చేసుకుంటే సరిపోతుంది. పైపైన ఇన్ ద సెన్స్ ఒకవేళ చేసి ఒక 2-3 మంత్స్ అలా అయితే మనకు కొంచెం టైం తక్కువ పడుతుంది అనమాట. ఎంత డీప్ క్లీన్ చేసినా సరే తక్కువే పడుతుంది. లేదు కొంచెం ఎక్కువ డేస్ పట్టింది అని అంటే మాత్రం క్లీనింగ్కి మరి చాలా ఎక్కువ ఒక 2-3 డేస్ అయితే పడుతుందండి. అన్నీ క్లీన్ చేయాలంటే కబోర్డ్స్ అవన్నీ కలిపి. సో నేను రీసెంట్గానే హౌస్ క్లీన్ చేసుకున్నా. మొత్తం నేను బెడ్రూమ్ చేసా, కిచెన్ చేసా, అలాగే హాల్ అన్నీ చేశాను. అండ్ ఇప్పుడు ఇంకా నాకు ఎంత నాకు డస్టింగ్ పార్ట్ ఎక్కడైతే అవసరమో లేదా ఎక్కడెక్కడ అంటే అన్నీ చేశాను. బట్ కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది అనమాట. అలా నేను క్లీన్ చేసుకున్నాను. బేసిక్గా ఇప్పుడు నేను మీకు చూపించేదంతా నేను లైట్గానే షూట్ చేశానండి. ఎందుకు అని అంటే నేను డీప్ క్లీనింగ్ చేశాను బట్ అది నేను షూట్ చేయలేదు. ఆల్రెడీ మన ఛానల్లో కిచెన్ డీప్ క్లీనింగ్, బెడ్రూమ్ డీప్ క్లీనింగ్, అలాగే పూజా రూమ్ డీప్ క్లీనింగ్ కూడా ఉంటుంది. సో ఇంక అందుకే ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఇంక పెట్టలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా చూడాలి ఎలా చేశాను అని అనుకుంటే, ఒకవేళ మీకు ఏమైనా హెల్ప్ అవుద్ది అని అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో డీప్ క్లీనింగ్ వీడియోస్ ఆల్రెడీ నేను పెట్టాను. సో ఇంక అందుకనే నేను ఇంకా డీప్ క్లీనే చేశాను ఇప్పుడు కూడా. కానీ ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు. అంతా చేస్తే మళ్ళీ వీడియో కూడా లెంగ్దీ అయిపోతుంది అని చెప్పేసి నేను కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మిగతావి నేను షూట్ చేసి పెట్టాను అనమాట. సో మోస్ట్లీ మనం ఇయర్లో ఒక 3 టైమ్స్ క్లీన్ చేస్తూనే ఉంటాం కదండి. బేసిక్గా అంటే కంపల్సరీగా చేయాల్సినవి ఉగాదికి చేస్తాము, శ్రావణ మాసంకి చేస్తాము, అలాగే సంక్రాంతికి కూడా క్లీన్ చేస్తాం కదా. సో బేసిక్గా ఈ 4 మంత్స్కి ఒకసారి చాలామంది క్లీన్ చేసుకుంటారు. బట్ నేనేంటంటే మధ్య మధ్యలో కూడా చేస్తాను. 2 మంత్స్కి ఒకసారి అలా నేను క్లీన్ చేస్తూనే ఉంటాను. డీప్ క్లీనింగ్ లాగా చేస్తాను. అండ్ మధ్యలో కంపల్సరీగా నేను మంత్లీ వన్స్ మాత్రం అలా డస్టింగ్ అయితే మాత్రం చేస్తానండి. కంపల్సరీగా నేను చేస్తాను. చెయ్యకపోతే చిన్నపిల్లలు ఉన్న కదా, సో డస్ట్ ఎలర్జీస్ అవి వస్తాయి. అండ్ ఎవరున్నా సరే చేసుకోవాలి. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లేదు, ఇల్లు కూడా నీట్గా ఉండాలి, ఎవరు వచ్చినా సరే ఆల్వేస్ రెడీ అన్నట్టుగా ఉండాలి అని అనుకుంటే మాత్రం డస్టింగ్ చేస్తూనే ఉండాలి. సో నేను మంత్లీ వన్స్ అలా చేస్తాను. ఏదో ఒక డే మాత్రం నేను హౌస్కి కేటాయిస్తాను అనమాట చేయటానికి. నార్మల్గా ఇలా మంత్లీ క్లీన్ చేస్తేనే చాలా డస్ట్ వస్తుంది. అసలు నిజంగా చేయకుండా అలా ఎక్కువ రోజుల వరకు ఉంచితే మరి ఇంకా చాలా కష్టం. అంటే అదే పెద్ద మనకి ఒక బర్డెన్ లాగా అనిపిస్తుంది అనమాట చెయ్యకపోతే. సో నేను ఇంకా అక్కడ వార్డ్రోబ్ అండ్ సిస్టమ్ టేబుల్, అలాగే నేను బీరువా అవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బయట బాల్కనీలో చేస్తున్నానండి. ఈ విండోస్కి మాత్రం డస్ట్ కంపల్సరీ ఎప్పుడు ఎక్కువ ఉంటూనే ఉంటుంది. అసలు మేము వ్యాక్యూమ్ క్లీనర్తో కూడా క్లీన్ చేస్తాం కానీ అది ఇంకా అలా ఉంటూనే ఉంటుందండి. బట్ అవుట్ సైడ్ పార్ట్ కదా, సో అలా వస్తుంది. సో దాన్ని ఎలా చేస్తారు, ఎవ్రీ సండే కూడా నేను ఇలా లైట్గా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎలాగో మనం ఇల్లు తుడిచేటప్పుడు సో నేను ఇలా ఒకసారి ఇలా చేసేసి అప్పుడు చేస్తాను. బట్ అయినా సరే ఇంకా తప్పదు, క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి ఎవరైనా వచ్చిన వెంటనే చూస్తారు కదా. సో ఇదే కొంచెం క్లీన్గా బాగా నీట్గా ఉండాలని నా ఒపీనియన్తో ఇంకా ఎక్కువ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. బట్ ఎంత క్లీన్ చేసినా సరే డస్ట్ వస్తూనే ఉంటుంది. బట్ తప్పదు, అంతే క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా పైన కూడా మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. మోస్ట్లీ ఏం లేవు, బట్ పండగ అన్నప్పుడు చెయ్యకపోతే ఏదో చిన్న వెల్తిలా ఉంటుంది కదా, అమ్మో చెయ్యాలి చెయ్యలేదా అన్న ఫీలింగ్ ఉంటుందని స్టార్ట్ చేశాను. అండ్ చూసారా ఈ హాల్లో ఉన్న టీవీ యూనిట్, ఎక్కడ లేనివన్నీ ఆ టీవీ యూనిట్ దగ్గరే ఉంటాయండి. మా పిల్లలు రావటం చూసారా, అక్కడ ఒక బుక్కు, ఒక స్కేలు, ఏవేవో అన్నీ అక్కడే పెడతారనమాట.
ఏమైనా చెప్తే అక్కడ ఉంది మమ్మీ, టీవీ దగ్గర పెట్టేస్తాను మమ్మీ, ఇక్కడ మమ్మీ అలా. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో అన్నీ అక్కడే పెడతారు. బట్ ఇంకా వాళ్ళని ట్రైన్ చేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం నీట్గా పెట్టుకోండి నాన్న అంటే. సో అవన్నీ తీసేసి నేను నీట్గా తుడిచేస్తున్నా అనమాట. ఆ టాయ్స్ అక్కడ షోకేస్లో ఉంటాయి కదా యూనిట్లో, లైక్ కొన్ని వస్తువులు, అవి కూడా ఎక్కువ డస్ట్ పట్టేస్తాయండి. మోస్ట్లీ నేను సండేస్ కాకపోయినా ఒక 15 డేస్కి ఒకసారి అయినా సరే ఇలా మళ్ళీ క్లీన్ చేస్తూనే ఉంటాను ఈ పార్ట్ అయితే మాత్రం కంపల్సరిగా. ఎందుకంటే ఎక్కువగా ఓపెన్ అంటే మాకు ఇటువైపు ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంటుంది అండ్ సౌత్ వైపు కూడా డోర్ ఉంటుంది కదా, 2 వైపుల నుంచి ఉంటుంది. అండ్ కిచెన్లో విండోస్ కూడా మొత్తం 3 వైపుల నుంచి ఇక్కడ గాలి ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఈ ప్లేస్లో, అలాగే డస్ట్ కూడా ఎక్కువే వస్తుంది అనమాట. సో ఇంకా అలా క్లీన్ చేస్తూనే ఉండాలి. సో ఇంకా అన్నీ ఎక్కడక్కడ పెట్టేసి నీట్గా తుడిచేస్తున్నాను. మా పిల్లలకి చెప్పాను నాన్న ఇక్కడ పెట్టకండి అని. చూడాలి వాళ్ళు అసలు ఎంతవరకు వింటారో లేదా ఎంతవరకు పెట్టకుండా ఉంటారో చూడాలి. వింటారు పాపం, బట్ ఏమో స్టడీస్ హరీబరీ ఆడుకునే వస్తువులు కూడా అక్కడే టాయ్స్ అక్కడే పెట్టేస్తారు అన్నమాట. సో క్లీనింగ్స్ అవుతూ ఉన్నాయి. ఆ పైన ఒక టైగరు ఒకటి కవ్ అనుకుంటా ఉన్నాయి కదా, అవి మా హ్యాపీ బాబు బర్త్డేకి వెనకతల థీమ్ చేస్తాం కదా, డెకరేషన్ చేసామన్నమాట, యానిమల్ థీమ్, జంగిల్ థీమ్లో. సో అవి 2 ఉండిపోతే అలా పెట్టారనమాట పిల్లలు. బాగున్నాయి కదా మమ్మీ అని. టైగర్ ఒకరిది, కవ్ ఒకరిది అంట. అలా పెట్టుకొని ఉంచుకున్నారు. సర్లే నీట్గానే ఉన్నాయి కదా, ఓకే వాళ్ళ ఇష్టంలే అని చెప్పేసి నేను ఉంచాను. సో ఇంక ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను ఇంకా మళ్ళీ సోఫా యూనిట్ ఉంటుంది కదండి, అది క్లీన్ చేశాను. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళటమే. బట్ నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఏకదాటిగా ఒకసారిగా అలా కంటిన్యూస్గా 2-3 అవర్స్ చేయొద్దు. నిజంగా చెయ్యొద్దండి. కొంతసేపు ఒక 1 అవర్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ ఫర్ 5 minutes, దెన్ హ్యావ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ అగైన్ స్టార్ట్ అలా అన్నమాట. గ్లాస్ నీళ్ళు తాగేసి, మంచి నీళ్ళు తాగి లేదా ఏదైనా జ్యూస్ ఏదైనా సరే తాగేసి మళ్ళీ చెయ్యండి. అంతేగాని ఒకసారిగా బాడీ డిహైడ్రేట్ చేసుకొని ఇంకా చేసిన పని అలా ఏకదాటిగా చేసామంటే స్ట్రెయిన్ అయిపోతామన్నమాట. సో ఇలా 1 అవర్ తర్వాత రెస్ట్ తీసుకొని వాటర్ తాగే టైంలో మనకి నెక్స్ట్ కూడా ఏం చేయాలి అన్న థాట్ వస్తుంది అనమాట. ఓకే ఇప్పుడు ఇది అయింది కదా, ఈ తర్వాత ఇది చేస్తే ఇది అయిపోతుంది అనే ఫీలింగ్లో మన బ్రెయిన్ కూడా కొంచెం రీసెర్చ్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే కొంచెం మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అలా మధ్యలో వాటర్ తాగుతూ నేను ఇంకా క్లీనింగ్స్ అయితే అయిపోయినాయండి, ఫినిష్ అయిపోయినాయి నావి. ఆల్మోస్ట్ నేను చేసేసాను. మాది సోఫా ఏమో సోఫా కమ్ బెడ్లా అనమాట, ఇలా ఎక్స్టెన్షన్ ఉంటుంది దానికి. సో అది కూడా లోపల యూనిట్ కూడా నేను తీసేసి నీట్గా తుడిచేసాను. సో ఇవన్నీ ఇలా అవుతూనే ఉన్నాయండి. ఓ పక్కన మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ ప్రిపరేషన్ అది అని చెప్పేసి నేను ఇంకా ఇది ఇక్కడితో ముగించేస్తున్నాను. ఈ హౌస్ మొత్తం డీప్ క్లీనింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఒకవేళ మీకు కావాలి, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే ఒకసారి వెళ్ళి ఛానల్లో చూడండి. సో ఇది అండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ శ్రావణ మాసం పనులు ఎంతవరకు వచ్చాయి నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన రేవతీస్ మానియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.